ది అపోలో స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఇది 1961 నుంచి 1972 వరకు కొనసాగింది. అపోలో 11 టైంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద అడుగుపెట్టాడు. అండ్ అపోలో 17 అనేది చంద్రుడి మీద మనుషులు వెళ్ళిన చివరి మిషన్. యాక్చువల్గా 20 అపోలో ఫ్లైట్స్ ప్లాన్ చేశారు. కాకపోతే అపోలో 18, 19 అండ్ 20 ఈ మూడింటిని కూడా క్యాన్సిల్ చేశారు. అయితే 2007 సంవత్సరంలో ఒక రిటైర్డ్ ఆస్ట్రోనాట్ ఒక విషయాన్ని తెలియజేశాడు. అది వినగానే మొత్తం అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. అతను ఏమని చెప్పాడంటే అపోలో 18, 19, 20 ఈ మూడు కూడా నిజానికి జరిగాయి. కానీ ఆ మూడిటి గురించి ఎవరికీ తెలియజేయకుండా వాటిని చాలా రహస్యంగా ఉంచారు. మరి ఆ రహస్యం గురించి అతనికి ఎలా తెలిసిందంటే ఆ అపోలో 20 మిషన్కి అతనే కమాండర్గా పనిచేశాడు కాబట్టి. అండ్ అతను చెప్పేది ఏంటంటే ఆ 3 మిషన్స్ని కూడా సీక్రెట్గా ఉంచడానికి కారణం చంద్రుడి మీద వాళ్ళు కనుగొన్న అతిపెద్ద రహస్యం. ఇంతకీ వాళ్ళు చంద్రుడి మీద ఏం కనుగొన్నారు దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు బేసిక్గా అపోలో స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటి? చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా మనిషిని అడుగుపెట్టేలా చేయడం. దాన్ని వాళ్ళు జూలై 20, 1969 సాధించేశారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగుపెట్టాడు. 1 స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్, 1 జైంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అనే ఒక ఫేమస్ మాటను కూడా చెప్పాడు. సో అమెరికా అఫీషియల్గా మనిషిని చంద్రుడి మీదకి అపోలో 11 ద్వారా పంపేసింది. ఆ తర్వాత అపోలో 12ని కూడా సక్సెస్ఫుల్గా మూన్ మీద ల్యాండ్ చేసింది. అపోలో 13ని ఆపేసింది, ఎందుకంటే ఆ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి. అండ్ అపోలో 14, 15, 16 ఈ మూడింటిని కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. ఫైనల్గా అపోలో 17 కూడా చంద్రుడి మీద ల్యాండ్ అయిపోయింది. మనుషులు కూడా దాని మీదకైతే వెళ్ళారు. అండ్ అప్పటి నుంచి సిచ్యువేషన్స్ అన్ని కూడా చాలా వియర్డ్గా మారడం మొదలుపెట్టాయి. అంటే అపోలో మిషన్స్ అనేవి సక్సెస్ఫుల్గా చాలా రకాల సైంటిఫిక్ డిస్కవరీస్ కూడా చేశాయి. ఇన్ఫ్యాక్ట్ ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఇప్పటికీ కూడా అప్పట్లో అపోలో మిషన్స్ ద్వారా కనుగొన్న వాటిని స్టడీ చేస్తూ వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే అంత సక్సెస్ఫుల్గా ఉన్న ఆ అపోలో మిషన్స్ని ఎందుకు ఆపేశారు? అపోలో 18, 19, 20 ఈ మూడింటిని కూడా క్యాన్సిల్ చేసేసి వాటి యొక్క బడ్జెట్ మొత్తాన్ని కూడా కట్ చేశారు. అయితే వాటికి మొదటి రీజన్ ఏంటంటే పబ్లిక్కి ఇంట్రెస్ట్ లేకపోవడం. అండ్ అదే టైంలో వియత్నాం వార్ జరుగుతూ ఉండడం, దాని కారణంగా ప్రజల్లో కోపం మరింత పెరిగిపోవడం, ఇవన్నీ కారణంగా చంద్రుడి మీదకి మనుషులు పంపడం ఆపేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఒక మాట చాలా ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. అదేంటి అంటే యాక్చువల్గా ఆ అపోలో మిషన్స్ ఆగిపోలేదు, ఆ మూడింటిని కూడా చేశారు. ఒక టాప్ సీక్రెట్ బ్లాక్ బడ్జెట్ ప్రోగ్రాంలో భాగంగా ఆ మూడింటిని కూడా పంపారని అయితే తెలియజేశారు. బట్ చాలామంది దాన్ని నమ్మలేదు. కాకపోతే దాని గురించి ఒక కన్ఫర్మేషన్ 2007 సంవత్సరంలో వచ్చింది. ఒక యూట్యూబ్ యూజర్ ఉన్నాడు, తన యొక్క యూట్యూబ్ ఐడి పేరు రిటైర్డ్ AFB. అతను యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ని పోస్ట్ చేశాడు. అందులో అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేసిందనే చెప్పాలి. అతను ఒక షార్ట్ క్లిప్ని ప్లే చేశాడు. దాంట్లో అపోలో స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఇంటీరియర్ అంతా కనబడుతుంది. అయితే మనకు ఒక ఆరెంజ్ పాత్ హోల్ కనిపిస్తూ ఉంటుంది అందులో. అయితే చాలామంది స్కెప్టిక్స్ అది రియల్ కాదు, దాన్ని ఎవరో షూట్ చేశారు, అది ఒక హోక్స్ అని కొట్టిపడేశారు. కాకపోతే యాక్చువల్ నౌన్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ అపోలో స్పేస్ క్రాఫ్ట్స్ కనుక మనం కంపేర్ చేసి చూసినట్టయితే అది రియల్ అని తెలుస్తుంది మనకి. అలాగే ఆ నెక్స్ట్ షాట్లో కంట్రోల్ ప్యానల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అది కూడా అపోలో మిషన్స్తో మ్యాచ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఒక ఫ్లాగ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫ్లాగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే అది కేవలం అమెరికన్ ఫ్లాగ్ అని మాత్రమే కాకుండా అమెరికన్ అండ్ రష్యన్ ఫ్లాగ్స్ని కలిపినట్టుగా కనబడుతూ ఉంటుంది. సో ఇది చాలా మందికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అండ్ దాని కిందన అపోలో 20 అని చూపిస్తోంది. ఆ మిషన్ యొక్క పేరు అదే అని చెబుతోంది. అండ్ ఆ ప్యాచ్ యొక్క కింద భాగంలో ఆస్ట్రోనాట్స్ యొక్క పేర్లు అయితే ఉన్నాయి. అంటే ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఒకరి పేరు సిండర్, ఒకరి పేరు లియోనావ్, ఒకరి పేరు రట్లెడ్జ్. వీళ్ళు ముగ్గురు కూడా ఆ ప్రాజెక్ట్లో పనిచేశారు. సిండర్ ఏమో ఆర్బిట్లో ఉంది, మిగతా ఇద్దరేమో చంద్రుడి మీద ల్యాండ్ అయ్యారు. అండ్ ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆ యూట్యూబర్ ఏమని చెప్పాడంటే తను ఇంకెవరో కాదు, విలియం రట్లెడ్జే. అతను యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ పర్సన్గా పనిచేశాడు. అంతేకాకుండా అపోలో 20 మిషన్ యొక్క మిషన్ కమాండర్గా కూడా పనిచేశాడు. ఈ అపోలో 20 మిషన్ 1976 సంవత్సరంలో జరిగిందని తెలియజేశాడు. అయితే ఆ అపోలో 20 లోగోని కనుక మీరు గమనించినట్టయితే మధ్యలో ఏదో ఉన్నట్టు మీకు కనిపిస్తోంది కదా, అది చూడడానికి సబ్మెరైన్ లా కనిపించింది. కాబట్టి మొదట అందరూ కూడా సబ్మెరైన్ అనుకున్నారు దాన్ని చూసి. ఇన్ఫాక్ట్ ఈ సబ్మెరైన్ అనే పాయింట్ని కూడా చాలా మంది ఎప్పటి నుంచో స్టడీ చేస్తూ వచ్చారు. ఇన్ఫాక్ట్ అపోలో 15ని చంద్రుడి మీదకి పంపడానికి రీజన్ కూడా ఈ సబ్మెరైనే. 1971లో దాన్ని పంపారు. ఆ టైంలో ఆ మిషన్ చాలా ఇమేజెస్ని తీసింది. వాటిలో ఒక పర్టికులర్ ఇమేజ్ మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అట్ ద సేమ్ టైం చాలా ఇంట్రెస్ట్ని కూడా కలిగించింది. ఆ ఇమేజ్
యొక్క అఫీషియల్ నేమ్ AS15P9630. ఈ ఇమేజ్ని బాగా జూమ్ చేసి చూసినట్టయితే ఒక పర్టికులర్ ప్రాంతంలో, చంద్రుడి యొక్క దూరపు ప్రాంతంలో ఏదో ఒక చిన్న కొండ ప్రాంతం వంటిది కనిపిస్తోంది. మొదట అందరూ కూడా దాన్ని చూసి కొండే అనుకున్నారు, ఎందుకంటే నాసా దాన్ని బయటకు రిలీజ్ చేసే టైంకి దాన్ని కొంచెం కలర్ గ్రేడింగ్ చేసి కొంచెం అందంగా మార్చి మనకి అర్థం కాని విధంగా రిలీజ్ చేసింది. కానీ నాసా వాళ్ళ దగ్గరికి చేరుకునే టైంకి దానిలో ఒక పెద్ద సబ్మెరైన్ వంటిది ఉన్నది. అండ్ అపోలో 20 యొక్క మిషన్ యొక్క ఉద్దేశం కూడా దాన్ని ఐడెంటిఫై చేయడం, అంతేకాకుండా సుమారుగా 2 మైళ్ళ పొడవున్న ఆ స్పేస్ షిప్ వంటి లేదంటే సబ్మెరైన్ వంటి ఆ ఆబ్జెక్ట్ గురించి చాలా వివరాలు తెలుసుకోవడం, దానికి సంబంధించిన ఏదైనా వస్తువులు తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ యొక్క ముఖ్యమైన పర్పస్. ఇన్ఫ్యాక్ట్ అది చంద్రుడి మీద 1.5 బిలియన్ సంవత్సరాల క్రితం క్రాష్ అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఒక అంచనాకైతే వస్తున్నారు. అది సబ్మెరైన్ కాదు, స్పేస్ షిప్ అని అయితే తర్వాత క్లారిటీ ఇచ్చారు కూడా కొంతమంది. తర్వాత కమాండర్ అయిన రూట్లెడ్జ్ మరికొన్ని ఫొటోస్ని మరికొన్ని వీడియోస్ని కూడా ఇంటర్నెట్లో రిలీజ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ మిషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువగానే అందించాడు ఆ టైంలో మనకి. అండ్ 1971లో సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సన్ని కాంటాక్ట్ అయ్యారు. ఆ టైంలో వాళ్ళు ఒక ప్రపోజల్తో వచ్చారు. రష్యన్స్ దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్లో వాళ్ళు ఒక షిప్ని ఫోటో తీశారు. అంతేకాకుండా చంద్రుడి మీద కొంచెం దూరంగా ఉండే ప్రాంతంలో ఒక పెద్ద నగరం వంటి దాన్ని కూడా వాళ్ళు ఫోటో తీశారు. అయితే వాళ్ళ దగ్గర ఆ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ అయితే లేదు. కాకపోతే అమెరికన్స్ అపోలో విషయంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళను ఉపయోగించుకొని ఆ ప్రాజెక్ట్ని చేపడదామన్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్స్, రష్యన్స్ కలిసి అపోలో సోయిజ్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా చేశారు. ఈ విషయం గురించి మనకందరికీ తెలిసిందే. ఇది జాయింట్ స్పేస్ మిషన్. అది బాగా వర్కౌట్ అయింది కాబట్టి రష్యన్స్ ఇంకొక కాన్సెప్ట్తో వీళ్ళ దగ్గరకు వచ్చారు. అండ్ అందులో భాగంగా కాస్మోనాట్ అయిన అలెక్సే లియోనోవ్ అనే ఒక పర్సన్ని కమాండర్గా ఉంచాలి. అతనితో పాటుగా 2 అమెరికన్ ఆస్ట్రోనాట్స్ కూడా వెళ్లాల్సి ఉంటుంది ఆ ఏలియన్ క్రాష్ సైట్కి అని తెలియజేశారు. ఎందుకంటే వాళ్ళైతే దాన్ని ఏలియన్ క్రాష్ సైట్ అని నమ్మారు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక ఏలియన్ స్పేస్ షిప్ అని అభిప్రాయపడ్డారు. సో ఆ 2 అమెరికన్ ఆస్ట్రోనాట్స్గా రూట్లెడ్జ్ అలాగే లియోనా సిండర్ వీళ్ళిద్దరు కూడా జాయిన్ అయ్యారు. లియోనా సిండర్ అంటే ఫిమేల్, ఆమె మెన్ కాదు. అయితే ఆమెకి పైలటింగ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, సో అందుకనే ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫైనల్గా August 16, 1976న రాత్రి చిమ్మ చీకట్లో Saturn V రాకెట్లో వీళ్ళు ఆకాశంలోకి బయలుదేరారు. ఈ భూమి మీద జరిగిన అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత సీక్రెట్ స్పేస్ మిషన్ని కండక్ట్ చేయడానికి బయలుదేరారు. అండ్ దాని గురించి అతను ఆ వీడియోస్లో ఏమని తెలియజేశాడంటే, కౌంట్ డౌన్ ముగిసిన తర్వాత గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు 0 అని చెప్పిన తర్వాత ఎన్నో గంటల పాటు మేము ఎదురు చూస్తున్న ఒక మూమెంట్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ మూమెంట్లో ఎన్నో ఏళ్ల మా జీవితం మా కళ్ళ ముందు కదిలింది. మా జీవితం అంతా కూడా ఒక సినిమా రివర్స్లో ప్లే అవుతున్నట్టు అనిపించింది. చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మా ఇల్లు, ఇవన్నీ కూడా మా ఆలోచనలోకి వచ్చాయి. మేమున్న క్యాప్సూల్ షేక్ అవడం మొదలుపెట్టింది చాలా క్రేజీగా. అండ్ ఆ రాకెట్ ఇంజిన్ యొక్క రోరింగ్ సౌండ్ కూడా వినబడుతూ వస్తోంది. సముద్రంలో అలలాగా మా శరీరం ఊగుతోంది, కానీ మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకనో మొత్తం చాలా నిర్మానుష్యంగా ఉన్నట్టుగా, మొత్తం చాలా సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తోంది. అప్పటి వరకు ఉన్న భయం అంతా ఒక్కసారిగా పోయింది. ఎందుకంటే తిరిగి వచ్చినా రాకపోయినా ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు, ఆల్రెడీ మన ప్రయాణం మొదలైపోయిందని అయితే మాకు ఆ టైంలో అర్థమైందని అతను ఆ వీడియోలో తెలియజేశాడు. లిఫ్ట్ ఆఫ్ అవగానే కింద నుంచి పై వరకు బుల్లెట్ వేగంతో మా రాకెట్ ప్రయాణించింది. గడుస్తున్న ప్రతి సెకండ్కి మేము భూమి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం. మా యొక్క శరీరం గాలిలో తేలిపోతున్న ఫీలింగ్ని పొందడం మొదలుపెట్టింది. అండ్ ఇటువంటి ఫీలింగ్ సుమారుగా 8.5 నిమిషాల వరకు ఉంటుందన్న విషయం మాకందరికీ ఆల్రెడీ తెలుసు. ఒక పెద్ద బిల్డింగ్ మా ఛాతీ మీద ఉండి మమ్మల్ని కిందకి నొక్కుతున్న ఫీలింగ్ మాకు కలిగింది. మాలో చాలామందికి ఊపిరి ఆడట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది అందరికీ జరిగేదే. ఈ టైంలో చాలామంది కళ్ళు తిరిగి పడిపోతారు కూడా. ఈ 8.5 నిమిషాల ప్రయాణంలోనే మేము ఎర్త్ యొక్క ఆర్బిట్లోకి చేరుకుంటాం, భూమి యొక్క అట్మాస్ఫియర్ని దాటేసి. అండ్ బేసిక్గా ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ ఎదురవుతుంది, కానీ ఎవరూ దాని గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. అండ్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని దాటిన తర్వాత ఫైనల్గా మా యొక్క శరీరం ఆల్మోస్ట్ వెయిట్లెస్గా మారిపోయింది. అండ్ మేము సడన్గా గాలిలో తేలడం మొదలుపెట్టాం. అండ్ ఇది కూడా అందరికీ కామన్గా జరిగేది, కాకపోతే దీని గురించి కూడా ఎవరూ మీకు చెప్పరు అని తెలియజేశాడు. అండ్ పైనుంచి కిందకు చూస్తుంటే భూమి చాలా చిన్నగా కనిపించడం మొదలుపెట్టింది. తెల్లటి మబ్బులు నీలిరంగు సముద్రాన్ని కవర్ చేస్తూ ఉన్నాయి. నేను భూమిని చూస్తున్నాను. ఆ టైంకి మేము 125 మైళ్ళ ఎత్తులో ఉన్నాం. ఆ టైంలో ఎవరైనా మమ్మల్ని చూస్తున్నారేమో అన్న ఆలోచన వచ్చింది. చూస్తున్నట్టు కూడా నాకు ఎందుకో అనిపించింది. నేను ఒక క్షణం ఊపిరి తీసుకొని ఆ తర్వాత నమ్మాను. ఇంకా ఏం జరిగినా సరే నాదే బాధ్యత అని. ఆ తర్వాత నేను నవ్వానని తెలియజేశాడు. సో సుమారుగా 8.5 గంటల పాటు ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో చాలా ఇబ్బంది పడ్డామని తెలియజేశాడు. అలా వాళ్ళ యొక్క ప్రయాణం మళ్ళీ చంద్రుడి మీదకి అపోలో 20 మిషన్ ద్వారా స్టార్ట్ అయిందని తెలియజేశాడు. అండ్ వాళ్ళ యొక్క ప్రయాణం మొదలైన 3 రోజుల తర్వాత August 19న
ఉదయం 10:30 టైంలో అపోలో 20 క్రూ మెంబర్స్ లూనార్ ఆర్బిట్లోకి ఎంటర్ అయ్యారు అండ్ క్రూ మెంబర్స్ ఇమీడియట్గా దీని యొక్క సెకండరీ ఆబ్జెక్ట్ గురించి ఇన్ఫార్మ్ చేయబడ్డారు. అంటే ఈ మిషన్కి అప్పటి వరకు ఎటువంటి మెయిన్ మోటివ్ ఉందనేది వాళ్ళకి ఎవరికీ తెలియదు. బట్ బేసిక్గా ఈ మిషన్ యొక్క ఇంకొక ముఖ్యమైన మోటివ్ ఏంటంటే అపోలో 19లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమైంది. అండ్ బేసిక్గా ఈ ప్రాజెక్ట్ అమెరికన్సే డైరెక్ట్గా చేసుకోవచ్చు, కానీ రష్యన్స్ దగ్గర మాత్రమే ఆ స్పేస్ షిప్ గురించి, ఆ ఏలియన్ క్రాష్ సైట్ గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, వీళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు. సో అందుకనే అమెరికన్స్ జాయింట్ మిషన్కి యాక్సెప్ట్ చేశారు. కాకపోతే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఆల్రెడీ అపోలో 19 మిషన్ని ఆ రెకేజ్ని కనుక్కోమని కొన్ని నెలల క్రితం పంపించారు, కానీ ఆ మిషన్ ఫెయిల్ అయిపోయింది. అపోలో 19 క్రూ మెంబర్స్ అంతేకాకుండా కొంతమంది సీనియర్ నాసా పీపుల్ వీళ్ళకి మాత్రమే ఆ అపోలో 19 మిషన్ గురించి, దాని యొక్క లాంచ్ గురించి తెలుసు. అది చంద్రుడి వరకు బాగానే వెళ్ళింది, లాంచ్ టైంలోనే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కానీ చంద్రుడి మీదకి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళతో రేడియో కాంటాక్ట్ని కోల్పోయింది. అండ్ అపోలో 19 చంద్రుడి యొక్క ఫార్ సైడ్కి చేరుకుంది. దాని కారణంగా దానికి ఏమైంది అనేది వీళ్ళకి ఎగ్జాక్ట్గా తెలియలేదు. అప్పటి నుంచి వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వినపడలేదు. సో అందుకనే వీళ్ళందరినీ కూడా పంపడానికి యాక్సెప్ట్ చేశారు అపోలో 20లో భాగంగా. సో రూట్ల్ గేజ్కి అతని క్రూ మెంబర్స్కి అపోలో 19కి అసలు ఏమైందనేది తెలుసుకోమని అయితే చెప్పారు. ఇంకా వీలైతే ఆ అపోలో 19 మాడ్యూల్లోని స్టోరేజ్ కంపార్ట్మెంట్ని బాగా చెక్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఆ ప్రాంతంలోనే కొన్ని టూల్స్, కొన్ని కంటైనర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. వాటిని వీలైతే వెనక తీసుకురావడానికి ట్రై చేయండి. లేదంటే వాటి లోపల ఏదైనా మూన్ రాక్స్ కానీ, సాయిల్ శాంపిల్స్ కానీ ఉన్నట్టయితే వాటినైనా సరే తీసుకొని రావడానికి ట్రై చేయండి అన్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ల్యాండ్ అయ్యారు, కానీ మళ్ళీ తిరిగి రాలేకపోయారు, అక్కడే చనిపోయారని వాళ్ళు నమ్ముతూ వచ్చారు. సో అందుకని అక్కడ ఏమన్నా ఉంటాయేమో చెక్ చేయండి అని అయితే వాళ్ళకి తెలియజేశారు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో మూన్ రాక్స్ కానీ, సాయిల్స్ కానీ ఇవేమీ లేవు, కానీ గన్స్ ఉన్నాయి. పెద్ద ట్విస్టే. బేసిక్గా రీసెంట్ టైమ్స్లో కార్ల్ వోల్ఫ్ అనే ఒక వ్యక్తి ప్రపంచం ముందుకు వచ్చి ఒక విషయాన్ని తెలియజేశాడు. అతను ఒక ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ ఫోటోగ్రాఫిక్ రిపేర్మెన్. అతని యొక్క వర్కింగ్ చాలా అద్భుతంగా ఉంటుందన్న ఉద్దేశంలో అతను యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఒక సీక్రెట్ వర్కర్గా ఉంచారు. అయితే అతను వర్జీనియాలో ఉంటున్న టైంలో 1965 సంవత్సరంలో మధ్య భాగంలో, అంటే జూన్ ఆర్ జూలై ఆ టైంకి అతన్ని ఒకసారి ఒక లూనార్ ఆర్బిటర్ ప్రాజెక్ట్ కోసం నాసా దగ్గరికి తీసుకొని వెళ్ళారు. నాసా వాళ్ళ యొక్క లాంగ్లీ ఫీల్డ్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అండ్ ఆ ప్రాంతంలో ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ప్రాబ్లం ఉంది, దాన్ని అతనైతేనే సాల్వ్ చేయగలడన్న ఉద్దేశంతో అతన్ని ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకు అంటే ఆ ప్రాంతంలో కేవలం అమెరికన్ శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్తలందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక వింతైన ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నట్టుగా చాలా హడావిడిగా వర్క్ చేస్తున్నారు. దాన్ని చూసి అతను చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అతను రిపేర్ చేయాల్సిన ల్యాబొరేటరీలోకి తీసుకొని వెళ్ళి అతను రిపేర్ చేయాల్సిన ఎక్విప్మెంట్ని చూపించారు. ఆ ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షనింగ్ చేస్తోంది. అయితే ఇలాంటి రిపేర్స్ అన్ని కూడా సాధారణంగా వెలుగులో జరుగుతూ ఉంటాయి, కానీ అతన్ని మాత్రం ఒక చీకటి రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఆ ఎక్విప్మెంట్ని చూపించారు. దాని మీద టార్చ్ లైట్లు వేస్తున్నారు, అలాగే రిపేర్ చేయాలని తెలియజేశారు. ఇదంతా విని అతను చాలా ఆశ్చర్యపోయాడు. సో అక్కడ ఏదో జరుగుతోంది, అదేంటో తెలుసుకోవాలన్న కుతూహలం బాగా కలిగింది. అండ్ ఆ టైంలో తన పక్కనున్న ఒక వ్యక్తిని లూనార్ ఆర్బిటర్ నుంచి ల్యాబొరేటరీకి డేటా ఎలా వస్తుంది అని అడిగాడు. అండ్ అక్కడ ఉన్న యంగ్ మ్యాన్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా 30 నిమిషాల పాటు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ అది ముగిసిన తర్వాత చాలా బాధగా చంద్రుడి యొక్క బ్యాక్ సైడ్ మేము ఒక బేస్ని కనుగొన్నామని తెలియజేశాడు. అండ్ దానికి సంబంధించిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ని కూడా అతని ముందుంచి వాటిని చూపించాడు. అండ్ ఆ ఫోటోగ్రాఫ్స్లో స్ట్రక్చర్స్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. అక్కడ చంద్రుడి మీద మష్రూమ్ షేప్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, స్పెరికల్ బిల్డింగ్స్ ఉన్నాయి, అండ్ పెద్ద పెద్ద టవర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. అక్కడ మరొక 3 రోజుల పాటు పనిచేశాడు. అండ్ ప్రతిరోజు రాత్రి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇది ఎప్పుడైనా న్యూస్లో వస్తుందేమో విందాం అని ఆతృతగా ఎదురు చూశానని తెలియజేశాడు. కాకపోతే 30 ఏళ్ల తర్వాత నేనే దాన్ని మీ ముందుకు వచ్చి చెబుతున్నాను. అండ్ ఈరోజు నా గురించి నేనే న్యూస్లో వింటాను. అండ్ కాంగ్రెస్ సాక్షిగా చెబుతున్నాను, నేను చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం అని తెలియజేశాడు. ఇది ఎందుకు చెప్పాననేది మీకు తర్వాత అర్థమవుతుంది. అయితే రూట్లెడ్జ్ మరియు లెనో వీళ్ళిద్దరూ కూడా సైలెంట్గా చంద్రుడి మీదకి వెళ్ళారు. వాళ్ళ యొక్క రోవర్ చంద్రుడి మీద వాళ్ళ యొక్క ల్యాండింగ్ సైట్ దగ్గరికి చేరుకుంది. వాళ్ళ యొక్క ల్యాండింగ్ సైట్ ఆ ఏలియన్ షిప్కి కొంచెం దూరంగా ఉంది. బేసిక్గా రూట్లెడ్జ్ దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు వాడు ఏదో కిందన ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యాడు. అండ్ పైకి ఎత్తైన ప్రాంతానికి వెళ్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు. అంటే వాళ్ళ యొక్క ప్రయాణంలో తనకి మొదట అలా కనిపించింది, చంద్రుడి యొక్క హారిజాన్లో ఉండి ఏదో ఒక కొండ ఎక్కుతున్నట్టుగా అతను ఫీల్ అయ్యాడు.
కానీ దానికి దగ్గరగా వెళుతున్న కొద్దీ వాళ్ళు కొండ దగ్గరికి వెళ్ళట్లేదు, ఒక పెద్ద ఆబ్జెక్ట్ దగ్గరికే వెళ్తున్నారు. అది ఇంకేంటో కాదు, ఏలియన్స్ యొక్క స్పేస్ క్రాఫ్ట్. అది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అది ఎంత పెద్దగా ఉందో మాటల్లో వర్ణించడం కూడా కుదరట్లేదు. వీళ్ళ యొక్క ల్యాండింగ్ సైట్ దానికి సుమారుగా 800 అడుగుల దూరంలో ఉంది. అక్కడ దిగి మిగతా ప్రాంతం అంతా కూడా నడుచుకుంటూనే వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. అయితే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ షిప్ చాలా సైలెంట్గా ఉంది. కానీ దాని యొక్క భారీతనం చూసి వీళ్ళకి నోట మాట రాలేదు. ఎందుకంటే ఆ షిప్ సుమారుగా 300 అడుగుల లెంత్ ఉంది. అంటే ఒక పెద్ద ఫుట్బాల్ ఫీల్డ్ అంత పెద్దగా ఉంది. అది సుమారుగా 30 అంతస్తుల బిల్డింగ్ అంత పెద్దగా ఉంది. దాని యొక్క విడ్త్ కూడా దాని యొక్క లెంత్ అంతే ఉంది. సో దీన్ని మొత్తం కవర్ చేయడానికి చాలా టైం పడుతుందని వాళ్ళకి అర్థమైంది. ఆ షిప్ యొక్క లెంత్ దాదాపుగా 2 మైళ్ళ కంటే ఎక్కువే ఉండొచ్చు అని కూడా వాళ్ళు అభిప్రాయపడ్డారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ షిప్ యొక్క ఎక్స్టీరియర్ డీటెయిల్స్ నోటీస్ చేయడం మొదలుపెట్టారు. అండ్ వాళ్ళకి కనబడిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ షిప్ ఎంత పురాతనమైంది. ఆ షిప్ ఆ ప్రాంతంలో సుమారుగా 1 బిలియన్ ఇయర్స్ కంటే ఎక్కువ సమయం నుంచి ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అది ఎన్ని ఏళ్ల పాటు ఆ ప్రాంతంలో ఉండి ఉండకపోతే చంద్రుడి యొక్క ల్యాండ్తో అది కలిసిపోతూ వస్తుంది చెప్పండి. అది ఆల్మోస్ట్ కలిసిపోయింది. చంద్రుడి యొక్క ల్యాండ్లోకి ఆల్మోస్ట్ ఇంకిపోతోంది కూడా. కేవలం కొంత భాగం మాత్రమే బయటికి కనబడుతోంది. బట్ ఆ షిప్ యొక్క ప్రతి భాగం కూడా గ్రే కలర్లో కనిపిస్తోంది. సో దాన్ని బట్టి కూడా ఆ షిప్ చాలా పురాతనమైందని వాళ్ళకి అర్థమైంది. అంతేకాదు ఆ షిప్ మీద మెట్రాయిడ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో మెట్రాయిడ్స్ దాని మీద దాడి చేస్తూనే ఉన్నాయని వాళ్ళకి అర్థమైంది. సో పిరమిడ్ ఆఫ్ గీజా నిర్మించడానికి ముందు నుంచి ఈ షిప్ అక్కడే ఉంది. సుమేరియన్ సివిలైజేషన్ మొదలవడానికి ముందు నుంచి ఈ షిప్ అక్కడే ఉంది. అండ్ దాన్ని చూసినప్పుడు మాకు కలిగిన ఆశ్చర్యం, మా కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా మాటల్లో చెప్పలేనిదని విలియం తెలియజేశాడు. అయితే ఆ షిప్ సుమారుగా డైనోసర్లు భూమి మీద నడిచినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉండి ఉండొచ్చు, లేదంటే ఇంకా ముందు నుంచే ఉండొచ్చు అని అయితే అనుకున్నారు. ఎందుకంటే అంతకుమించి వాళ్ళు ఆలోచించలేకపోయారు అక్కడ. కానీ దాన్ని చూసినప్పుడు అతను కలిగిన ఒపీనియన్ ఏంటంటే ఇటువంటి టెక్నాలజీని మనుషులు సాధించాలి అంటే ఖచ్చితంగా ఇంకొక 10,000 సంవత్సరాలైనా పడుతుందేమో అని అభిప్రాయపడ్డాడు. అది ఖచ్చితంగా మనుషులకు చెందిన టెక్నాలజీ కాదని అయితే అభిప్రాయపడ్డాడు. అండ్ దాంట్లో ఉన్న మెటల్ కూడా మనుషులు ఇంతకుముందు ఎప్పుడూ గమనించిన మెటల్ కూడా. బహుశా ఏదైనా స్టార్లో ఉన్న డిఫరెంట్ మెటల్తో దీన్ని తయారు చేసి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. అండ్ అది కూడా 1000 సంవత్సరాల క్రితమే తయారు చేసి ఉండొచ్చు అని నమ్మారు. ఆ టైంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఏంటంటే ఈ టెక్నాలజీని మన టెక్నాలజీతో కంపేర్ చేసినట్టయితే మనం ఇప్పటికీ కూడా ఆది మానవుల స్టేజ్లోనే ఉన్నట్టని తెలియజేశారు. అండ్ ఆ తర్వాత మెల్లిగా ఆ షిప్ యొక్క లోపల భాగానికి ఎంటర్ అయ్యారు. అయితే ఆ షిప్ లోపల భాగం ఎవరో హెవీ ఎక్విప్మెంట్తో కావాలని క్లియర్ చేసినట్టుగా ఉంది. కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా కూడా మెషిన్స్ అయితే కనబడలేదు. అయితే షిప్ యొక్క ఎక్స్టీరియర్ భాగం మీద చాలా రకాల ఇంపాక్ట్స్ అయితే కనబడ్డాయి. చాలా షేప్స్ ఉన్నాయి, మార్కింగ్స్ ఉన్నాయి. కానీ ఇంటీరియర్ భాగం అంతా కూడా చాలా ప్రాపర్గా ఉంది. వాల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా స్మూత్గా ఉన్నాయి. రూట్లెడ్జ్ అలాగే లేనో వీళ్ళిద్దరూ కూడా చాలా దూరం ముందుకు వెళ్ళారు. కాకపోతే బయట నుంచి లియోనా ఇప్పటికీ ఆర్బిట్ దగ్గర రేడియో కాంటాక్ట్ ఉందా లేదా వీళ్ళతో అని చెక్ చేస్తోంది. అలాగే ఎర్త్ యొక్క గ్రౌండ్ కంట్రోల్తో కాంటాక్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తోంది. అండ్ వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి కూడా. అండ్ ఎన్నో శతాబ్దాల పాటు ఆ ప్రాంతంలో అక్కడే ఉండడం వలన ఆ లోపల భాగం అంతా కూడా ఆ లూనార్ సాయిల్తో నిండిపోయింది. దాని కారణంగా వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు మెటల్ మీద అడుగు పెట్టలేదు. 60 అడుగుల ఎత్తున్న లూనార్ డస్ట్ మీద అడుగు పెట్టారు. అండ్ అంతేకాకుండా దాని కింద భాగంలో ఏదో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్ వంటిది కూడా ఒకప్పుడు ఉన్నట్టు అండ్ అక్కడ ఫ్లో అయినట్టుగా కూడా కొన్ని అవశేషాలు కనబడ్డాయి. మేబీ ఆ ప్రాంతంలో ఏదైనా హైడ్రాలిక్ లీక్ జరిగి ఉండొచ్చని వాళ్ళు అభిప్రాయపడ్డారు. బట్ అది ఎగ్జాక్ట్గా వాస్తవమో కాదు ఎవరికి పూర్తిగా తెలియదు. అయితే రేడియోలో వాళ్ళకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే దానికి చెందిన శాంపిల్స్ని ఏదో ఒకటి తీసుకోమని. కానీ వాళ్ళేమో కింద నుంచి మట్టిని తప్ప ఇంకేమీ తీసుకోలేకపోతున్నారు. నాసా వాళ్ళకి ఆ షిప్ యొక్క వాల్ కానీ లేదంటే దాని యొక్క ఎక్విప్మెంట్స్ కానీ ఏదో ఒకటి కావాలి అనాలిసిస్ చేసుకోవడానికి. కానీ వాళ్ళ దగ్గర ఉన్న హ్యామర్స్, చిజిల్స్ వాటిని పగలగొట్టడం పక్కన పెట్టినట్టయితే ఆ గోడల మీద చిన్న స్క్రాచ్ కూడా చేయలేకపోతున్నాయి. అండ్ ఆ గోడల్లో వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రాపర్టీని గమనించారు. అదేంటంటే గ్రావిటీ. అంటే ఒక గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆ గోడల్లో ఉంది. అది ఇన్బిల్ట్గానే ఉంది. అండ్ వాళ్ళ టైంలో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించారు. అదేంటంటే దాని యొక్క బయట భాగంలో ఉన్నప్పుడు చంద్రుడి మీద ఎలాంటి గ్రావిటీ అయితే ఉంటుందో ఆ గ్రావిటీనే వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ లోపలికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఒక స్ట్రాంగర్ గ్రావిటేషనల్ ఫీల్డ్ని ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళు ఎక్కువ ఎగరట్లేదు. సో ఈ గ్రావిటీని ఉపయోగించుకుని వాళ్ళు ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ చేసి ఉండొచ్చా అని అభిప్రాయపడ్డారు.
అండ్ దీని గురించి మాట్లాడుతూ అతను ఏమని తెలియజేశారంటే, మన భూమి మీద గ్రావిటీని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటాం, కానీ నిజానికి మనం బ్రతికున్నామంటే దానికి గ్రావిటీయే కారణం. మన హ్యూమన్ బాడీ గ్రావిటీ లేకపోయినట్టయితే చాలా రకాల ప్రాబ్లమ్స్ గురవుతూ ఉంటుంది. ఒకవేళ గ్రావిటీ లేకపోయినట్టయితే బోన్ మరియు మజిల్ మాస్ ఇవి రెండు కూడా చాలా ఈజీగా పోతాయి. అండ్ దానికి మనం డైలీ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే హ్యూమన్ హార్ట్ కూడా పనిచేయడం మానేస్తుంది, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అనేది అవుట్ ఆఫ్ ద బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి. అండ్ గ్రావిటీ కనుక లేకపోయినట్టయితే మన శరీరానికి చాలా రకాల ఇంజురీస్ కూడా అవుతాయి, ఎందుకంటే మన బాడీలో బ్లడ్ అనేది అసలు ఫ్లో అవ్వదు, మొత్తం అంతా కూడా పైకే వచ్చేస్తుంది. సో ఇంటర్నల్ ఇంజురీస్ జరుగుతాయి, దాని కారణంగా ఎక్స్టర్నల్ ఇంజురీస్ కూడా జరుగుతాయి. అవి చాలా ఫ్యాటల్గా కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ గ్రావిటీ లేకపోయినట్టయితే మన బ్యాలెన్స్ కూడా కంప్లీట్గా తప్పేస్తుంది. మన చెవులు పనిచేయడం మానేస్తాయి, మన బాడీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ చాలా డిఫికల్ట్గా మారిపోతుంది, ఎందుకంటే ఫుడ్ మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం అనేది కుదరదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్లెస్గా ఉంటాయి. భూమి మీద ఉన్న ఇంజనీర్స్ ఈ గ్రావిటీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కొన్ని స్పేస్ స్టేషన్స్ని ప్రతిపాదించారు. అంటే వ్యాగన్ వీల్స్ వంటి వాటిని మనం నిర్మించాల్సి ఉంటుంది. 2001 మూవీలో వీటిని చూపిస్తారు. కాకపోతే అటువంటి స్ట్రక్చర్ ప్రస్తుతానికైతే మనం నిర్మించలేదు. అండ్ చంద్రుడి మీద అటువంటి స్ట్రక్చర్ అయితే లేదు, కానీ గ్రావిటీ అనేది ఆ షిప్ యొక్క లోపల భాగం నుంచే వస్తుంది. రూట్లెడ్జ్, లెనాఫ్ వీళ్ళిద్దరూ కూడా ఒక పాత్ను ఫాలో అయ్యారు. అండ్ వాళ్ళు ఆ షిప్ యొక్క అప్పర్ ఫ్లోర్కి చేరుకున్నారు. అండ్ అక్కడ వాళ్ళకు ఒక పెద్ద హాలు, ఒక లార్జ్ ఛాంబర్ కనబడ్డాయి. అండ్ ఫైనల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళకి అక్కడ కనబడింది, కానీ అది చాలా ఆశ్చర్యపరిచింది వాళ్ళని. అండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఆ ప్రాంతంలో ఉండొచ్చేమో అని, కానీ దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఇంతకీ వాళ్ళు దేన్ని చూసి ఆశ్చర్యపోయారంటే, సైన్ ఆఫ్ లైఫ్ అంటే జీవం కనబడింది అక్కడ. చుట్టూ చిమ్మ చీకటి, ఆ గోడలేమో మధ్య మధ్యలో కదులుతున్నట్టు ఉన్నాయి. ఆ షిప్లో లార్జెస్ట్ పార్ట్లో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అండ్ ఆ వాల్స్ అన్నీ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్ మూన్ లైట్ ఎక్కడి నుంచో కిందకు వస్తోంది, అది మొత్తం అన్ని డైరెక్షన్స్కి కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అయితే రూట్లెడ్జ్ మరియు ల్యాండ్ వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ కొన్ని ప్లాంట్స్, వెజిటేషన్ కనబడ్డాయి, డ్రైడ్ పర్పుల్ వైన్స్ కనబడ్డాయి. అవి కూడా 100 అడుగుల ఎత్తున్నాయి. బేసిక్గా స్పేస్లో సౌండ్ అనేది వినబడదు, ఎందుకంటే అక్కడ ఎయిర్ ఉండదు కాబట్టి. కానీ ఆ టైంలో రూట్లెడ్జ్ యొక్క మైండ్కి ఒక సౌండ్ వినబడింది. అప్పటిదాకా ఉన్న సైలెన్స్ని ఏదో ఒక బ్రీజ్ వంటి సౌండ్ బ్రేక్ చేస్తున్నట్టుగా అతనికి అనిపించింది. అండ్ అదంతా కూడా ఆ ట్రీస్ నుంచే వస్తున్నట్టుగా, ఆ ప్లాంట్స్ నుంచే వస్తున్నట్టుగా కూడా అతనికి అనిపించింది. అండ్ వాటి నుంచి ఒక లిక్విడ్ వంటిది బయటకు వస్తోంది. అది థిక్ ఎల్లోయిష్ కలర్లో ఉంది. వాళ్ళు దాన్ని కొంతవరకు కలెక్ట్ చేశారు. తర్వాత దాన్ని కొంత వెలుగులో చూసినప్పుడు అది గోల్డ్ మరియు ఫాస్ఫర్సెంట్ అనే విషయం వాళ్ళకి అర్థమైంది. సో ఫైనల్గా వాళ్ళు ఆ ఏలియన్ షిప్ నుంచి ఎంతో కొంత రికవర్ చేశారు. సో వాళ్ళు ఆ లిక్విడ్ని 2 లీటర్ల వరకు కలెక్ట్ చేశారు. వాటిని వాళ్ళు గోల్డెన్ టియర్స్ అని పిలుస్తారంట. అయితే అప్పటిదాకా వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే, వాళ్ళ యొక్క స్పేస్ సూట్స్లో బిల్ట్-ఇన్ కెమెరాస్ ఉంటాయి. వాటి ద్వారా బ్రాడ్కాస్టింగ్ జరుగుతోంది. లూనార్ ఆర్బిట్లో ఉన్న లియోనా వీటన్నిటిని కూడా చూస్తోంది. అంతేకాకుండా గ్రౌండ్ కంట్రోల్లో కూడా అందరూ దీన్ని చూస్తున్నారు. సో వెంటనే వీళ్ళకి ఒక కాల్ వచ్చింది. హోస్టన్ కాల్ చేశారు ఆ టైంలో వాళ్ళకి. అండ్ వాళ్ళే చెప్పారు వీళ్ళకి, మీరు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్లాంట్స్ కొన్ని మూవ్ అయ్యాయి, దాన్ని మీరు గమనించారా అంటే, అవును మేము కూడా గమనించామని తెలియజేశారు. అండ్ ఆ రూమ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ పైన కూడా ఏదో వెలుతురు ఉంది, దాన్ని ఇంకొక గంటలో చేరుకోవచ్చని తెలియజేశారు. అయితే కింద నుంచి ఎటువంటి ఆన్సర్ వచ్చిందంటే, అక్కర్లేదు, మీరు పై వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు ఏవైతే శాంపిల్స్ని కలెక్ట్ చేశారో వాటిని ప్రొడక్ట్ చేయండి సరిపోతుంది, మీరు మీ యొక్క మాడ్యూల్కి వెళ్ళిపోండి, అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసేయండి అని తెలియజేశారు. సరే అని రూట్లెడ్జ్, అలెక్సే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి వచ్చారు. వాళ్ళ యొక్క లూనార్ రోవర్ వైపు నడుస్తూ ఉన్నారు. అండ్ సగం దూరం నడిచిన తర్వాత రూట్లెడ్జ్ని ఒక పర్టికులర్ విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను నడుస్తున్న మార్గానికి ఒక 50 అడుగుల అవతల ఒక పర్టికులర్ పాత్ లాగా క్రియేట్ చేయబడింది. దాన్ని చూసి అతను వెంటనే అలెక్సీకి రేడియో ద్వారా తెలియజేశాడు, నువ్వు దీన్ని చూసావా అని. చూశాను, నేను కూడా 2 లైన్స్ లాగా ఉన్నాయి అన్నాడు. అవును, ఆ 2 లైన్స్ కూడా చాలా సమాంతరంగా ప్యారలల్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా అంటే, అవును ఇవి దేని లైన్స్ అయి ఉంటాయి అని అలెక్సీ అడిగాడు. విలియం దాన్ని కొద్దిసేపు స్టడీ చేసిన తర్వాత అవి ఒక లూనార్ రోవర్ నుంచి వచ్చిన మార్క్స్ అని తెలుసుకున్నారు. కాకపోతే ఆ మార్క్స్ వాళ్ళ యొక్క లూనార్ రోవర్ నుంచి రాలేదు. వెంటనే ఆర్బిటర్లో ఉన్న లియోనాతో కాంటాక్ట్ అయ్యారు. లియోనా, నేను నీకు ఒక విషయాన్ని తెలియజేయాలి, ఇమీడియట్గా హోస్టన్కి కాల్ చేయి అన్నాడు. లియోనా ఏమైందో అని, ఏమైంది అర్జెంటుగా నాకు చెప్పు అని అన్నది. దానికి ఆన్సర్గా విలియం చెప్పింది ఏంటంటే, వాళ్ళకి చెప్పు అపోలో 19 దొరికిందని. అనదర్ ట్విస్ట్,
ఆ తర్వాత అపోలో 20లో క్రూ మెంబర్స్ కొద్దిసేపు పడుకున్నారు. ఆ తర్వాత గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళతో కొంతసేపు డిబేట్ కూడా చేశారు. అంటే అపోలో 19 మాడ్యూల్ని ఎక్స్ప్లోర్ చేయాలా వద్దా అనే విషయం మీద వాళ్ళ మధ్య డిబేట్ అయితే జరిగింది. రూట్లెట్, సిండర్, లియోనోవ్ వీళ్ళందరూ కూడా సర్వైవర్స్ కోసం చెక్ చేయాలనుకుంటున్నారు, ఆర్ అట్లీస్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. బట్ గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు మాత్రం దానికి కంప్లీట్గా వ్యతిరేకంగా ఉన్నారు. అంటే అపోలో 19కి ఏం జరిగితే అది జరగనివ్వండి, కానీ సేమ్ అదే ఇన్సిడెంట్ అపోలో 20 కూడా జరగడానికి వీల్లేదు. మీరు అపోలో 19 మార్గంలో వెళ్ళినట్టయితే మీకు అదే జరగచ్చు. అక్కడ ఏదైనా ఎక్విప్మెంట్ ఇష్యూ ఉండొచ్చు, లేదంటే ఏదైనా ప్రమాదకరమైన విషయం ఆ ల్యాండింగ్ సైట్ దగ్గర ఉండుండొచ్చు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది, మీరు సేఫ్గా తిరిగి రావడం మాకు చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా వదిలేసేయండి అని తెలియజేశారు. కానీ విలియం ఏమన్నాడంటే అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం జరిగిందో తెలియజేయడం కూడా చాలా ఇంపార్టెంటే కదా అని అంటే, దానికి అవతల నుంచి వచ్చిన ఆన్సర్ వాళ్ళ ఫ్యామిలీస్కి అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, వాళ్ళ వరకైతే వాళ్ళ యొక్క లవ్డ్ పీపుల్ ట్రైనింగ్ యాక్సిడెంట్లో చనిపోయారు అంతే అని తెలియజేశాడు. సరే పోనీ అపోలో 19లో మాకు కావాల్సిన ఏదైనా మెటీరియల్ ఉంటుందేమో, మా యొక్క మిషన్ని ఫినిష్ చేయడానికి ఉపయోగపడే లిక్విడ్ కానీ ఏదైనా మెటీరియల్ కానీ ఉంటుందేమో చెక్ చేస్తామంటే లేదని చెప్పారు. పోనీ ఏమైనా ఎడిషనల్ రీసోర్సెస్ ఉంటాయా అంటే అవి కూడా లేవని తెలియజేశారు. మేబీ ఎవరైనా బ్రతికి ఉండే అవకాశం ఉందా అంటే దానికి కూడా 0% ఛాన్సెస్ అని తెలియజేశారు. ఇంకా విలియం లాస్ట్గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి అని అన్నాడు. దానికి కింద వచ్చి సరే అడుగు అన్నారు. ఎవరైనా ఆస్ట్రోనాట్ని నేను ఇక్కడ వదిలేసి వచ్చేసినట్టయితే గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అని అడిగాడు. సో గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేక సరే ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని తెలియజేశారు. కానీ జాగ్రత్తగా ఉండు, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అని చెప్పి అతన్ని వెళ్ళమని చెప్పారు. సో అపోలో 19 లూనార్ మాడ్యూల్ దగ్గరికి ఇద్దరు కూడా చేరుకున్నారు. అండ్ అది ఇప్పటికీ కూడా దాని యొక్క ఫస్ట్ స్టేజ్ బూస్టర్తో కనెక్ట్ అయ్యే ఉంది. అంటే ఆస్ట్రోనాట్స్ దాన్ని వదిలేసేయలేదు, దాన్ని ఎంతో కొంత ఉపయోగించారు. ఆ మిషన్ జరిగి ఎన్నో నెలలు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళలో ఎవరో ఒకరు బ్రతికే ఉండొచ్చేమో అన్న చిన్న ఆశతో అతను ఆ మాడ్యూల్లోకి ఎంటర్ అయ్యాడు. నిజానికి అతనైతే మాత్రం వీళ్ళ ముగ్గురు యొక్క శరీరాలే దొరుకుతాయి తప్ప ఇంకేమీ దొరకవని ఎక్స్పెక్ట్ చేశాడు. అండ్ ఒకవేళ వాళ్ళ బాడీస్ అపోలో 19 మిషన్లో ఉన్నా లేదంటే ఈ ఏలియన్ షిప్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆ ప్రాంతం ఒక శ్మశానం లాగే ఉంటుంది తప్ప ఇంకేమీ ఉండదని ఎక్స్పెక్ట్ చేశాడు. అయితే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క మాడ్యూల్ను వదిలేసి ఈ లూనార్ మాడ్యూల్ దగ్గరికి వెళ్ళారు. దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే అది ప్రెషరైజ్ చేయబడలేదు. అంటే ఆస్ట్రోనాట్స్ ఎవరు దాని లోపల లేరు. ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళు ఎవరు బ్రతికుండే అవకాశాలు లేవు. మొదట వాళ్ళిద్దరూ కూడా ఆ మాడ్యూల్ చుట్టూ తిరిగారు, దాన్ని మొత్తం ఇన్స్పెక్ట్ చేశారు, దానికి ఏమైనా డ్యామేజ్ అయ్యాయా ఇవన్నీ కూడా చెక్ చేశారు. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని అర్థం చేసుకున్నారు. కానీ ఆ టైంలోనే రూట్లెట్ యొక్క కాలుకి ఏదో తగిలింది లూనార్ డస్ట్ లోపల. అతను బెండ్ అయ్యి తన కాలుకి ఏం తగిలిందో తీసి చూస్తే అది ఒక గ్లవ్. అది ఒక వైట్ గ్లవ్ విత్ రెడ్ ఫింగర్ టిప్స్. అపోలో 20స్లో వాడిన కలర్స్ వైట్ అండ్ బ్లాక్. సో డెఫినెట్గా ఆ గ్లవ్ అపోలో 19కి చెందిన వాళ్ళదని అర్థమైంది. కాకపోతే అతను దాన్ని చూసి కంగారు పడిపోలేదు, ఏదో జరిగిపోయి ఉంటుందని బాధపడలేదు. ఒక ల్యాడర్ని తీసుకొని దాన్ని ఓపెన్ చేశాడు. రూట్లెట్స్ లోపలికి వెళ్ళాడు, అలెక్సీ కిందే వెయిట్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అలెక్సీకి రేడియో ద్వారా కాంటాక్ట్ అయ్యాడు. అలెక్సీ ఇక్కడ ఒకటి ఉంది అని అన్నాడు. ఏముంది అక్కడ అని అడిగాడు అలెక్సీ. కానీ విలియం ఏమో నానుస్తున్నాడు, ఇక్కడ ఒకటి ఉంది అంటూ. ఏంటి ఏదైనా బాడీ ఉందా అని అడిగితే అవును ఒక బాడీ ఉంది, కాకపోతే అది మనిషి బాడీ కాదు అని చెప్పాడు. అండ్ వెంటనే అలెక్సీ కూడా పైకి వెళ్ళాడు. రూట్లెట్స్, లియోనోవ్ వీళ్ళిద్దరూ కూడా చాలా సైలెంట్గా ఉండిపోయారు. అండ్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, రూట్లెవ్ అంటే ఇంకెవరో కాదు విలియం రూట్లెవ్, అండ్ లియోనోవ్ అంటే ఇంకెవరో కాదు అలెక్సీ లియోనోవ్. నేను అప్పుడప్పుడు వాళ్ళ పేర్లలో 2 పేర్లు ఏదో ఒకటి వాడుతున్నాను. వాళ్ళకి అసలు ఏం కనబడిందో అర్థం కాని ఒక షాక్లో 2 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. ఆ అపోలో 19 లూనార్ మాడ్యూల్లో ఒక ఫోల్డింగ్ మెటల్ టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద ఒక ఏలియన్ బాడీ ఉంది. అండ్ అది కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక హ్యూమనాయిడ్ ఫిమేల్ లాగే కనబడుతోంది. ఆమె కంప్లీట్గా దుస్తులు లేకుండానే ఉంది. కానీ ఆమె బాడీ మీద మొత్తం ఒక వ్యాక్సీ సబ్స్టాన్స్ వంటిది నింపేసి ఉంది. రూట్లెట్ ఏమనుకున్నాడంటే మేబీ అది ఏదైనా హైలీ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ ప్రెషర్ సూట్ ఏమో, ఏలియన్స్ దీన్నే ధరిస్తారేమో అని అనుకున్నాడు. ఆ ఏలియన్ ఫీమేల్ సుమారుగా 5.5 అడుగుల ఎత్తుంది. ఆమెకి 2 చేతులు 2 కాళ్ళే ఉన్నాయి మనుషుల్లాగా. కాకపోతే ప్రతి చేతికి ప్రతి కాలుకి కూడా 6 ఫింగర్స్ ఉన్నాయి. అండ్ ఆమె యొక్క ఫోర్ హెడ్ కూడా ఏదో ఒక టాటూ లాగో ఏదో ఒక డిజైన్ లాగో కలిగి ఉంది. అండ్ వేరు వేరు మార్కింగ్స్ కూడా ఉన్నాయి ఆమె యొక్క శరీరం మీద. అండ్ ఆమె యొక్క ముఖం అంతా కూడా దాదాపుగా పాడైపోయింది. అండ్ ఆమె ముఖం మీద కొన్ని పుల్లల వంటివి కూడా గుచ్చున్నాయి. ఆమె కనురెప్పలు పూర్తిగా తెరుచుకుని ఉండేలాగా ఆమె బుగ్గలకి కనెక్ట్ అయి ఉన్నాయి. అలాగే నోటికి కూడా చాలా పుల్లలు గుచ్చేసి ఉన్నాయి. సో వాళ్ళు ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆమెను చెక్ చేయాలనుకున్నారు. అండ్ ఆమె యొక్క బాడీ దగ్గర కూడా వాళ్ళు కలెక్ట్ చేసిన గోల్డెన్ టియర్ సబ్స్టాన్స్ ఉంది. అది సీసా నుంచి కొంతవరకు బయటకు పడిపోయి కనిపించింది. రూట్లెట్ దాని యొక్క
మూతను క్లోజ్ చేశాడు అండ్ ఆ తర్వాత ఆ మాడ్యూల్ని కంప్లీట్గా ప్రెషరైజ్ చేసేసాడు. అంటే దాన్ని పూర్తి స్థాయిలో ప్రెషరైజ్ చేస్తే తప్ప వీళ్ళు ఒక హెల్మెట్స్ని రిమూవ్ చేయలేరు. వీళ్ళు ఒక హెల్మెట్స్ని రిమూవ్ చేస్తే తప్ప ఆ బాడీని వీళ్ళు స్టడీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏం కనబడుతుందో వాళ్ళు చూడాలి అండ్ వాసన ఎలా వస్తుందో కూడా వాళ్ళు చూడాల్సి ఉంటుంది. సో అందుకని పూర్తి స్థాయిలో ఆ క్యాబిన్ని ప్రెషరైజ్ చేసి వాళ్ళ యొక్క హెల్మెట్స్ని తీశారు. అయితే హెల్మెట్స్ని తీసినప్పుడు రూట్లెట్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎయిర్ అంతా కూడా దరిద్రమైన వాసన వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అలాంటి వింత వింత వాసనలు ఏమీ రాకుండా బాదం పప్పుల వాసన వచ్చింది, అంటే ఆల్మండ్ స్మెల్ వచ్చింది. అది చూసి అతను ఇంకా ఆశ్చర్యపోయాడు. అయితే ఆ ముగ్గురులో లియోనా ఒక బయోకెమిస్ట్, అంటే తను ఆస్ట్రోనాట్ కాక ముందు బయోకెమిస్ట్గా పనిచేసింది. సో తను వీళ్ళకి హెల్ప్ చేయగలదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ తనేమో ఆర్బిట్లో అవతల వైపు ఉంది. సో రూట్లెడ్జ్ అండ్ లియోనో వీళ్ళిద్దరూ కూడా ఏమనుకున్నారంటే ఆమె ఇక్కడికి వచ్చేంత వరకు, అంటే వాళ్ళ రేంజ్కి వచ్చేంత వరకు వీళ్ళిద్దరూ ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలనుకున్నారు. అండ్ రూట్లెడ్జ్ ఆమెకి పల్స్ ఉందా అని చెక్ చేశాడు. కానీ ఆ పల్స్కి సంబంధించిన ఒక్క సౌండ్ కూడా అతనికి వినపడలేదు. కానీ స్టెథోస్కోప్తో చెక్ చేస్తున్న టైంలో ఆమె గుండెకి దగ్గరలో హార్ట్ బీట్కి బదులుగా ఆమె బాడీలో ఏదో లిక్విడ్ వంటిది ఫ్లో అవుతున్న సౌండ్ వచ్చింది. అంటే రక్తం కూడా కాదు, రక్తం అంత సౌండ్ చేయదు కదా. సో ఆ ఏలియన్ బ్రతికుందో లేదో అతనికి అసలు ఏమాత్రం అర్థం కాలేదు. చూడడానికి ఆ ఏలియన్ ఏదో ఒక సస్పెండెడ్ యానిమేషన్ ఫిగర్లా కనబడింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ పుల్లలన్నింటినీ కూడా రిమూవ్ చేశారు. అండ్ ఆమె ఒక స్మైలింగ్ ఫేస్ని కలిగి ఉంటుంది అనుకున్నాడు. అందుకని రూట్లెడ్జ్ ఆమెకి మోనాలిసా అనే పేరు పెట్టాడు. రూట్లెడ్జ్ ఆ ఏలియన్ని చాలా జాగ్రత్తగా ఎగ్జామిన్ చేస్తున్నాడు. ఆ టైంలో వాళ్ళు ఆ ప్రాంతాన్ని చాలా రకాల వీడియోస్ తీశారు, చాలా రకాల ఫొటోస్ కూడా తీశారు. అండ్ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్లో ఆ మోనాలిసా చాలా క్లియర్గా కనబడుతోంది. అండ్ ఈ ఆస్ట్రోనాట్స్ కూడా చాలా క్లియర్గా కనబడుతున్నారు. అండ్ ఆ తర్వాత లియోనా వీళ్ళొక రేంజ్కి అయితే వచ్చింది. ఆ టైంలో ఈమె రేడియోని ఆన్ చేసింది. కాకపోతే ఈసారి ఒక ప్రైవేట్ ఛానల్ ద్వారా కనెక్ట్ అయింది. అండ్ లియోనా ఇమీడియట్గా వీళ్ళని మీరు ఇప్పుడు బాగానే ఉన్నారా అని అడిగింది. అవును, మేము బాగానే ఉన్నాం, కాకపోతే ఇక్కడ మేము ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ని కనుగొన్నాము. ఎవరు అసలు ఏమాత్రం ఊహించరని విలియం అంటూ ఉండగానే మాకు తెలుసు హూస్టన్ ఆల్రెడీ లైన్లో ఉన్నారు, మేము ప్రతిదాన్ని కూడా గమనిస్తున్నామనంటే అవునా, మరి మాకు నువ్వు కాంటాక్ట్లోకి రావట్లేదే అంటే అదంతా కూడా మీకు ఇప్పుడు తెలియజేయలేము, కానీ మీరు ఇమీడియట్గా ఆ ప్రాంతాన్ని వెకేట్ చేయాలి అంది. మరి ఇదేంటి అంటే దాని గురించి గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళకి తెలుసు అని అన్నది. నిజమా, వాళ్ళకి దీని గురించి తెలుసా అంటే అవును, వాళ్ళకి దాని గురించి పూర్తిగా తెలుసు. కాకపోతే మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది, మీరు ఇమీడియట్గా అక్కడ నుంచి వెనక్కి వచ్చేయాలి. కాకపోతే మీరు వచ్చేటప్పుడు మీతో పాటుగా ఆ బాడీని కూడా తీసుకొని రావాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ బాడీని ఎందుకని చాలా కంగారు పడ్డారు. దాన్ని తీసుకొచ్చినట్టయితే వాళ్ళు దాని మీద కొన్ని పరిశోధనలు చేస్తారు, వాళ్ళకి దాని గురించి మొత్తం తెలుసు, నన్నైతే ఏమీ అడగద్దని తెలియజేసింది. వీళ్ళిద్దరూ ఇంకా కంగారు పడ్డారు. కానీ ఏం అడుగుతున్నా ఆమె ఏమీ చెప్పకుండా మీరు ఆ బాడీని తీసుకొని వచ్చేయండి, కిందకు వచ్చాక మీకే తెలుస్తుంది, భూమి మీదకి వచ్చాక మీకు అర్థమవుతుంది, ఇవన్నీ చెబుతోంది. అండ్ నాకు కూడా పూర్తిగా చెప్పట్లేదు, కానీ వాళ్ళకి మాత్రం అన్నీ తెలుసు అని చెబుతోంది తప్ప పూర్తి స్థాయిలో మ్యాటర్ని అయితే చెప్పట్లేదు. అండ్ వాళ్ళకు ఒక గ్లవ్ దొరికింది. ఆ గ్లవ్ అపోలో 19 క్రూ మెంబర్ అయిన జిమ్ రెనాల్డ్స్దే అయి ఉండొచ్చు అని నేను నమ్ముతున్నానంటే అవును, అది కూడా నాకు తెలుసు, నేను కూడా దాన్ని చూశాను, కింద ఉన్న గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళు కూడా దాన్ని చూశారు. కాకపోతే ఇప్పుడు దాని గురించి అయితే మనం ఏమీ చేయలేము. సో అవన్నీ కూడా అక్కడే వదిలేసి ఆ బాడీని తీసుకొని ఇంటికి వచ్చేయండి అని అంటే అసలు ఎందుకు ఈ బాడీని అన్నిసార్లు తీసుకురా అని చెబుతున్నారు, ఈవెన్ మేము ఇంత కంగారు పడుతున్నా పట్టించుకోవట్లేదు, ఏంటి బాడీ ప్రత్యేకత, అసలు ఎందుకు దీన్ని వెనక్కి తీసుకురావాలి మనతో పాటుగా అని అంటే ఆ బాడీని తన ఇంటికి చేర్చాలనుకుంటున్నారు, అందుకే తీసుకురండి అని అన్నది. అండ్ అక్కడతో ఆ వీడియోస్ అన్నీ కూడా ఎండ్ అయిపోయాయి. అయితే బేసిక్గా ఈ అపోలో 20 అనేది ఒక అర్బన్ లెజెండ్. ఇది చాలా అంటే చాలా ఫేవరెట్ మిస్టరీ కూడా. బేసిక్గా యూట్యూబ్లో ఆ వీడియోస్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా పాపులర్ అయింది. విలియం రూట్లెడ్జ్ అనే ఒక పర్సన్ కోసం చాలామంది వెతికారు. ఈ అపోలో 20 మిషన్ నిజంగానే జరిగిందనుకున్నారు. ఇంటర్నెట్ మొత్తం దీని గురించి ఎన్నో నెలల పాటు డిస్కస్ చేసింది. బట్ నిజానికైతే ఇది రియల్ కాదు, ఇది కంప్లీట్గా ఫేక్. ఇన్ఫ్యాక్ట్ దీన్ని డీబంక్ చేస్తూ ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తూ కూడా చాలా వీడియోస్ అయితే అదే యూట్యూబ్లో వచ్చాయి. అండ్ దాన్ని కూడా మీకు నేను పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బేసిక్గా ఆ వీడియోస్ ఏవి ఒరిజినల్ వీడియోస్ కాదు. ఆ వీడియోస్ అన్నింటినీ క్రియేట్ చేసింది ఫ్రెంచ్ ఆర్టిస్ట్ అయిన థియరీ స్పెత్ అనే ఒక పర్సన్. అతను ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్కి పనిచేస్తూ వచ్చాడు. అండ్ ఆ టైంలో అతను ఈ వ్యక్తి ద్వారా, అంటే ఎవరైతే పర్సన్ యూట్యూబ్లో వీటిని అప్లోడ్ చేశాడో ఆ వ్యక్తి ద్వారా ఈ డీల్ని అయితే పొందాడు. సో అతని కోసం కొన్ని ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ని 3D వీడియోస్ని ఉపయోగించి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా క్రియేట్ చేశాడు. బట్ అందులో ఏది కూడా నిజం కాదు. ఆ కంట్రోల్ ప్యానల్ని, ఆ ఏలియన్ ఉమెన్ని, వీటన్నిటిని కూడా అతనే క్రియేట్ చేశాడు. బేసిక్గా చాలామంది వాటిని
వాటిని నమ్మడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే అవి చాలా రియలిస్టిక్గా కనపడటం, చాలా అందంగా అద్భుతంగా కనపడటం. అంటే నిజంగానే అపోలో 20 మిషన్ జరిగింది అనేటట్టుగా ఉన్నాయి అవన్నీ కూడా. అందుకని చాలామంది వాటిని చూసి నమ్మారు. కాకపోతే ఇంకొన్ని వీడియోస్ వచ్చాయి అదే ఛానల్లో, అవి మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి. దాని కారణంగా వాటిని అయితే మాత్రం ఎవరు కూడా నమ్మలేదు. బట్ స్పెత్ మాత్రం ప్రపంచం ముందుకు వచ్చి నేనే వాటిని క్రియేట్ చేశానని తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి అతను ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా తెలియజేశాడు. 2016లో ఆ ఇంటర్వ్యూ జరిగింది. అయితే సంఘటన జరిగిన 9 ఏళ్ల తర్వాత మాత్రమే ఇతను ప్రపంచం ముందుకు వచ్చి మాట్లాడాడు. ఈ 9 ఏళ్ల పాటు రాకుండా కేవలం ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చాడు అనేది మాత్రం అతను చెప్పలేదు. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో మొత్తంగా చెప్పిన అపోలో 20 స్టోరీ అంతా కూడా ఒక అర్బన్ లెజెండే. ఇంటర్నెట్లో దీనికి సంబంధించి ఉన్న అన్ని రకాల స్టోరీస్ని కలిపి చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ స్పెత్ కూడా దీని గురించి ఒక ఫేక్ స్టోరీని రాశాడు. అది కూడా చాలా వరస్ట్గా ఉంటుంది. దాని పేరు అపోలో 20 ద అన్నోన్ మిషన్ థియరీ స్పెత్ అనే ఒక వ్యక్తి రాశాడు. అయితే బేసిక్గా ఈ పుస్తకం ఎందుకు వరస్ట్గా ఉంటుందన్నానంటే స్పెత్కి ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా, అందువలన అతను గ్రామర్ మిస్టేక్స్ కూడా చాలా ఎక్కువ చేశాడు ఆ పుస్తకంలో. అతను ఫ్రెంచ్ పర్సన్ కదా, సో అదొక ప్రాబ్లం అయింది. అండ్ ఆ పుస్తకంలో ఆ ఏలియన్ ఉమెన్ నిద్ర లేచినట్టు అండ్ ఆ తర్వాత రూట్లెడ్జ్ని తల మీద గట్టిగా కొట్టినట్టు, అతను అన్కాన్షియస్ అయిపోయినట్టు అండ్ ఆ గోల్డెన్ టీయర్స్ అన్నింటినీ కూడా అలెక్సీ తనతో పాటుగా తీసుకొని పారిపోయినట్టు, ఆ గోల్డెన్ టీయర్స్కి మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా, ఈవెన్ అది క్యాన్సర్ని కూడా తగ్గించగలిగేటట్టుగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టోరీలో ఇంకొక మ్యాటర్ కూడా ఉంది. అదేంటి అంటే వాళ్ళతో పాటు వెళ్ళిన ఆ పైలట్ అమ్మాయి అయిన లీనోకి క్యాన్సర్ ఉంది అండ్ ఆమె ఈ డ్రింక్ని తాగింది. దాని కారణంగా ఆమె క్యాన్సర్ అంతా కూడా తగ్గిపోయిందని తెలియజేశాడు. అయితే అలెక్సీ అనే పర్సన్ బాగా ఫేమస్ కాస్మోనాట్ కాబట్టి అతని పేరు వాడకుండా అతనికి బదులుగా వేరే పేరునైతే వాడాడు ఆ నవల్లో. అండ్ దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. రూట్లెడ్జ్ మరియు సెండర్ వీళ్ళిద్దరూ కూడా అక్కడే ప్రేమించుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు అండ్ వాళ్ళు కూడా ఆ గోల్డెన్ టీయర్స్ని తాగారు. దాని కారణంగా వాళ్ళ వయసు నెమ్మదించడం మొదలుపెట్టింది, అంటే వేగంగా పెరిగిపోవట్లేదు. అండ్ ఆ గ్లోవ్ గురించి కూడా రాశాడు. ఆ ఏలియన్ షిప్ ఆ అపోలో 19 క్రూ మెంబర్స్ అందరినీ కూడా తినేసింది. అంటే దాని లోపల మొక్కలు ఉన్నాయి కదా, అవి మనుషుల్ని తినేసే మొక్కలు. వాళ్ళు ఆ మనుషులందరినీ కూడా తినేసాయి. కాకపోతే ఆ గ్లవ్ అక్కడ మాత్రం మిగిలిపోయింది, అదే ఇతని కాలికి తగిలిందని తెలియజేశాడు. సో బేసిక్గా చెప్పాను కదా, ఆ నవల చాలా అంటే చాలా వరస్ట్గా ఉంటుంది. పిచ్చి పిచ్చి కథలన్నీ కలిపి ఒక చోటకి చేర్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒకటైతే వాస్తవం, అదేంటంటే ఆ వీడియో క్లిప్స్ అన్నింటినీ కూడా క్రియేట్ చేసింది అయితే మాత్రం అతనే. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూస్లో అతనే చాలా క్లియర్గా ఒక మాస్క్ను చూపించాడు. ఆ మాస్క్ సేమ్ ఆ మోనాలిసా మహిళ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంది. ఆ మాస్క్ను ఉపయోగించి అతను ఆ వీడియోస్ అన్నింటినీ కూడా క్రియేట్ చేశారని తెలియజేశాడు. సో చాలామంది దీన్ని నమ్మారు కూడా. అతను దీనికోసం చాలా కష్టపడ్డానని, ఎలా చేశారని ఇవన్నీ కూడా తెలియజేశాడు. దాని గురించి చాలా రకాల ఆర్టికల్స్ అయితే వచ్చాయి. బట్ మొత్తానికైతే మాత్రం ఒక స్టోరీని 2007వ సంవత్సరంలో క్రియేట్ చేస్తే దాన్ని చాలామంది 9 సంవత్సరాల పాటు నమ్మారు. అండ్ దానికి ఆన్సర్ కూడా అంత ఈజీగా ఏమీ దొరకలేదు. కానీ బేసిక్ ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా అమెరికన్ గవర్నమెంట్దే. ఎందుకంటే గవర్నమెంట్ దీని గురించి వచ్చి మాట్లాడినట్టయితే అందరికీ తెలిసేది, కానీ గవర్నమెంట్ కూడా దీని గురించి స్పందించలేదు. సో దానివల్ల లేదు ఇది నిజమే అయి ఉంటుందని చాలామంది అనుకున్నారు. అండ్ గవర్నమెంట్ చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే బేసిక్గా ఇంకొక 3 అపోలో మిషన్స్ని ప్లాన్ చేశారు, కానీ వాటిని క్యాన్సిల్ చేశారు. ఫండింగ్ లేకపోవడం వల్ల, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల. ఇది వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటి. బేసిక్గా అపోలో 17 అనేది ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. సో అలాంటి టాప్ ప్రియారిటీ మిషన్ని యునైటెడ్ స్టేట్స్ అనవసరంగా ఆపేసింది. అండ్ బేసిక్గా సోవియట్ యూనియన్ కంటే పైన ఉండాలనే ఉద్దేశంలోనే వాళ్ళు అక్కడికి మనుషుల్ని పంపారు తప్ప ఇంకా వేరే ఉద్దేశమే లేదు అని అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసినట్టు అయిపోయింది. అండ్ ఆ తర్వాత స్పేస్ రేస్ మీద ఫోకస్ పక్కన పెట్టేసి వాళ్ళు వియత్నాం వార్ మీద ఫోకస్ చేశారు. అండ్ ఇప్పటి కాలం నాటి డబ్బుతో లెక్క పెట్టినట్టయితే వియత్నాం వార్ టైంలో సుమారుగా $1 ట్రిలియన్ నష్టపోయారు. 2022లో నాసా వాళ్ళ యొక్క బడ్జెట్ $22 బిలియన్. అండ్ వాళ్ళ యొక్క బడ్జెట్లో అప్పటితో కంపేర్ చేసినట్టయితే 90% వరకు కోత విధింపబడింది 1970s నుంచి. అండ్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ బడ్జెట్ని చూసుకున్నట్టయితే $722 బిలియన్. అండ్ దాంట్లో కూడా మళ్ళీ బ్లాక్ బడ్జెట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో మొత్తం కలిపి $1 ట్రిలియన్ అయ్యి ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అటువంటప్పుడు అపోలో ప్రోగ్రామ్ని అనవసరంగా ఆపేశారు. అదే అంటున్నా కదా, రష్యా మీద గెలిచేసాం, సో ఇంకా మన పని అయిపోయింది. మన పని ఎక్స్ప్లోరేషన్ కాదు, రీసెర్చ్ కాదు, సైన్స్ కాదు, బెటర్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ కాదు, ఇది ఏది కూడా కాదు, జస్ట్ కాంపిటీషన్ మాత్రమే అనుకున్నారు. సో అందుకనే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని ఆపేయడం జరిగింది. సో ఇప్పుడు బేసిక్గా చాలామంది చైనీస్ రీసెర్చ్ల మీద, ఇస్రో రీసెర్చ్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇస్రో చంద్రుడి మీద చాలా ప్రయోగాలు చేయాలని ట్రై చేస్తోంది. అండ్ చైనా వాళ్ళు చంద్రుడి యొక్క ఫార్ సైడ్ మీద, అంటే దూరంగా ఉన్న ప్రాంతం మీద, చీకటిగా ఉండే ప్రాంతం మీద పరిశోధన చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు చాలా వరకు సక్సెస్ అవుతున్నారు కూడా. అండ్ వాళ్ళకి భవిష్యత్తులో హీలియం 3 కానీ లేదంటే వాల్యుబుల్ రిసోర్స్ ఏమైనా కానీ ఆ ప్రాంతంలో దొరికినట్టయితే అప్పుడు మళ్ళీ అందరికీ ఒక ఊపు వచ్చే అవకాశం ఉంది స్పేస్
రీసెర్చ్ విషయంలో చూడాలి మరి ఏం జరుగుతుందనేది. అట్లీస్ట్ కొన్ని దేశాలు మేము ముందుంటాం అనిపించుకోవడానికైనా సరే మరికొన్ని బెటర్ రీసెర్చ్లు చేస్తారేమో, చూడాలి మరి ఏం జరుగుతుందనేది. అండ్ ఒకవేళ చైనా గనక అపోలో మిషన్లో వచ్చిన సక్సెస్లో ఒక 10% సక్సెస్ వచ్చినా కూడా వాళ్ళు చాలా అంటే చాలా దూరం ముందుకెళ్తారు, అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బై, నో మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బై.